మీరు చాలాసార్లు ఒక సామెత వినే ఉంటారు. అసలు కంటే కొసరెక్కువ అని. విన్నారా సామెత? అసలు కంటే కొసరెక్కువ అని. మనం గనక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ కార్యకలాపాలు గనక గమనిస్తే, వాళ్ళ యాక్టివిటీస్ గనక గమనిస్తే, ఈ సూత్రం పర్ఫెక్ట్‌గా వాళ్ళకు అంటే పర్ఫెక్ట్ యాప్ట్ అంతే వాళ్ళకి బాగా యాప్ట్ అవుతదది. బాగా సూట్ అవుతదది. వాళ్ళకంటూ స్పెసిఫిక్‌గా ఒక రాజకీయ ఎజెండా అన్నది ఏమీ ఉండదు. వాళ్ళంటూ స్పెసిఫిక్‌గా ఒక కార్యక్రమాన్ని లీడ్ చేయడం లాంటివి అటువంటివి ఏవీ ఉండవు. తెలుగుదేశం పార్టీ దేన్నన్నా గనక అట్లా మొదలెడితే వీళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. అసలైన అసలైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో దానికంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకా పీక్స్‌లో ఉంటది. అదేదో సినిమాలాగా ఒక డైరెక్టర్ రెడీ స్టార్ట్ 1, 2, 3 అనగానే ఎట్లయితే పెర్ఫార్మెన్స్ ఆస్కార్ రేంజ్‌లో ఇస్తారో, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ రెడీ స్టార్ట్ 1, 2, 3 అనగానే జనసేన పార్టీ వాళ్ళ యాక్టివిటీస్ కూడా మరీ ముఖ్యంగా వాళ్ళ అధ్యక్షుడిని చూడండి, వాళ్ళ పార్టీ వాళ్ళను చూడండి. స్పెసిఫిక్‌గా వీళ్ళకంటూ ఒక ఎజెండా ఏముండదు. ఇప్పుడు తిరుమల లడ్డు గురించే చూడండి. చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు కలిసింది అని. ఆయన అట్లా మొదలెట్టిండ్రో లేదో, ఇటీవల జనసేన అధ్యక్షుడు వచ్చి యెస్ బిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఇంక ఇక్కడ నుంచి మొదలెట్టి అప్పుడు అయోధ్య లీడ్లో ఉండే కాబట్టి అయోధ్యకు 1,00,000 లడ్డులు అని చెప్పి ఆయన తలకాయ జుట్లు పెట్టి. చంద్రబాబు గారు జంతువుల కొవ్వు అనే, ఈయన జంతువులను విశదీకరించి చెప్పబట్టే. ఆయన అట్లా మొదలెడితే చాలు అసలు ఈయన కొసరు అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. ప్రతి దగ్గర అటువంటిదే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఇంక వీళ్ళు పూర్తిగా కూరుకుపోయిన తర్వాత అదేదో నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉంటే చిన్న ఆకో కొమ్మో చెట్టో వస్తే దాన్ని పట్టుకొని వేలాడినట్లు ఏదో అసెంబ్లీలోకి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని వచ్చారట. అప్పుడు చెప్పులు వేసుకొని పట్టుకున్నారట. దాని మీద ఇంకని చెప్పి ఈ కూటమి పార్టీల వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇక్కడ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అబ్బో ఏం మాట్లాడుతున్నారంటే ఏదో ఒక అటెన్షన్ కావాలి అంటే, ఎందుకంటే కూరుకుపోయారు, ఎట్లా బయటపడాలో తెలియట్లే. అందుకని చెప్పి ఏదో ఒక అటెన్షన్ కావాలి, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన జనసేన ఎమ్మెల్యే అట, ఎవరు ఆయన పేరు పంతం నానాజీ అని, జనసేన ఎమ్మెల్యే అట. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని శాశ్వతంగా తిరుమలలోకి రానియకుండా నిషేధించాలట. అండ్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను 1 సంవత్సరం పాటు తిరుమలలోకి రానియకుండా వాళ్ళను బహిష్కరించాలట. సరిపోతుందా తిరుమల తిరుపతికైనా, లేకపోతే ఏమైనా రాష్ట్రం నుంచి కనుక బహిష్కరిస్తే బాగుంటుందేమో. వీళ్ళంతా మళ్ళీ కూర్చొని సమావేశం అవ్వాలి. పార్టీల వీళ్ళందరూ సమావేశమై, ఎందుకంటే వీళ్ళు అసలు అరవీర భయంకరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి అసలు వీళ్ళు అద్భుతమైన మనుషులు కాదు. అందుకని సమావేశమే మరి నిర్ణయం తీసుకోవాలి వీళ్ళంతా. చూడండి, అసలు కంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో లేదు నేనైతే చూడలేదు. కానీ ఈ అసలు కంటే కొసరు ఉంది చూసావా జనసేన వాళ్ళు, అసలు ఇంక ఊగిపోతూ వాళ్ళ అధ్యక్షుడే మామూలుగా ఊగిపోతూ ఉంటాడు ఆయన. ఈయన కూడా ఏకంగా నిషేధించేసేయాలట. సరిపోతాయా? కరెక్టే లేండి. అసెంబ్లీలోకి దేవుడి ఫోటో తీసుకొని వస్తే తట్టుకోలేకుండా అది ఇది అంటూ ఉన్నారు. మన జనసేన ఎమ్మెల్యే అసెంబ్లీలో నుంచి బంచిక్ వీడియో కాల్ చేసుకున్నా కూడా నోరు తెరిచి మాట్లాడేది ఏమీ ఉండదు కదా. మనోళ్ళు అసెంబ్లీలో నుంచి ఆ లాబీలో నుంచి బంచిక్ వీడియో కాల్ చేసినా కూడా మనకు నోరు తెరిచి మాట్లాడడానికి ఏముండదు. మనం మన 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 మొత్తం మన పైత్యం అంతా ప్రదర్శించాలి అంటే ఎవరి మీద ప్రదర్శించలేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే పైత్యం ప్రదర్శించగలరు. ఎంత పైత్యం ప్రదర్శించినా ఏమంటారు, వాళ్ళ వైపు నుంచి అంత స్ట్రాంగ్ రెస్పాన్స్ అంటే అన్నీ పడతాడు కదా పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నన్నా పడుతూ ఉంటారు కదా, ఎప్పుడు మాట మళ్ళీ తిరిగి అనేది ఏమి ఉండదు పెద్దగా. ఆయన ఎంతసేపు డేటా పట్టుకుంటారు, డెవలప్మెంట్ అంటారు, అదంటారు ఇదంటారు, అంతే కదా. వీళ్ళు ఇంకా ఎన్ని మాటలన్నా దాడి చేసి చివరికి బహిష్కరించాలట. రాష్ట్ర బహిష్కరణ లేదైతే ఇంకేదైనా కనుక మోడీ గారికో ఇంకెవరికో చెప్పి దేశ బహిష్కరణ, ఇంకా పాసిబుల్ కాకపోతే డొనాల్డ్ ట్రంప్కి చెప్పేసి ఏమైనా కనుక మొత్తం ఇంకప చేశాక ఏడో ఏలియన్స్ వాళ్ళు ఏమైనా ఉంటే ఇంక అక్కడి వరకు తీసుకొని మనం వదిలేయాలని చెప్పి అటువంటి ఏమైనా ప్రయత్నాలు చేయాలి. మరి వీళ్ళు రాష్ట్ర బహిష్కరణ తిరుమల బహిష్కరణ సరిపోకపోతే అసలు వీళ్ళు చూడండి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తూ ఉన్నారు. అసలు అసలు కంటే కొసరు ఎక్కువ. అసలు
అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే వాళ్ళు చెప్పినట్లు టాస్క్లు ఎగ్జిక్యూట్ చేసే జనసేన వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూడండి. అసలు వాళ్ళు మామూలు పెర్ఫార్మెన్సే, వీళ్ళ కొసరు పెర్ఫార్మెన్స్ మాత్రం బాబోయ్, నా భూతో నా భవిష్యత్ ఏ మాట కా మాట కానీ మాస్టర్.